కేసీఆర్ ఖయాల్ తప్పిండని చెప్పి అనడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. గతంలో పగటి కళలు కనేటోడు ఇప్పుడు చీకటి కళలు కూడా కంటున్నాడు ఫామ్ హౌస్లో. కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తుంది. సుప్రీంకోర్టు లేదంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటుంది. కానీ వచ్చిన వాళ్ళందరికీ నైతిక స్థైర్యం నింపడానికో లేకపోతే నేను గట్టిగా ఉన్నా అని చెప్పడానికో ఎప్పుడు కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ అంతా కూడా వీకెండ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి మిస్టర్ కేసీఆర్ గారు. అది మీ రాజకీయ అనిశ్చితికి లేకపోతే రాజకీయ డిక్లైన్కు, ఒక రకంగా డిక్లైన్ అంటే మీరు తగ్గుతున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. మరి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేస్తలేరు? వచ్చే ఉప ఎన్నికకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఇంతవరకు మీరు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అసలు మీ విధానం ఏందో చెప్పలేదు. ఇంతవరకు ప్రతిపక్ష నాయకునిగా మీ పాత్రే లేదు. మీ పార్టీ నాయకులు, మీ కొడుకు, మీ అల్లుడు ఏదేదో బయట వచ్చి మాట్లాడుతున్నది. అసలు వాళ్ళకి ఆ స్టాంటిటీ ఉన్నదని కూడా నేను అనుకోను. మీరు మాట్లాడే మాటలకు కూడా విలువ తగ్గిపోతుందనే విషయాన్ని మీరు గమనిస్తే మంచిది. కాబట్టి ఇలా ఉప ఎన్నిక వస్తుంది అని ఆశపడే పరిస్థితి ఉంటే రానియండి. అదేం పెద్ద దాన్ని వ్యతిరేకించేది కాదు.